చూస్తే గనక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ గారు ఒక వాక్యం చెప్పడం జరిగింది. మీరు కూడా అవును. వినడం జరిగింది. మా తాతయ్య గారు లేకపోతే మీరు బాపట్లలో పంచర్లు వేసుకునేవాడు. నా దృష్టిలో పుష్ప రిలీజ్ అవ్వడం కష్టం. అంటే మెగాస్టార్ అంటే ఫ్యామిలీతోని పెట్టుకుంటే ఎవరు విజయం సాధించలేరని మీ అర్థం? మెగా మెగా ఫ్యామిలీ అది మెగా మెగా ఫ్యామిలీ కాదు, ఓన్లీ పవన్ ఓన్లీ కళ్యాణ్. జనసేన. చూస్తే గనక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ గారు ఒక వాక్యం చెప్పడం జరిగింది. మీరు కూడా అవును. వినడం జరిగింది. అంటే కోల్డ్ వార్ ఇంకా నడుస్తుందా మెగా ఫ్యామిలీకి అండ్ అల్లు ఫ్యామిలీకి? అసలు ఏంటిది? ఏది తెగే ఉందా? లేకుంటే ఇంకా పెంచుకుంటూ పోతుంటారా? కోల్డ్ వార్ ఏంటండి బాబు, థండర్ బోల్ట్స్ విసురుకుంటున్నారు ఆ! ఒకరి మీద ఒకరు. అచ్చా. కోల్డ్ వార్ కాదు, కొత్త అరవింద్ గారు సమన్వయపరచడం కోసం ప్రయత్నం చేసినప్పటికి కూడా హ్మ్. జనసేన పార్టీ రెచ్చిపోతుంది. వా అంతకంటే రెచ్చిపోతున్నాడు. ఆ మాటలు ఏంటండి అర్థం లేకుండా. మా అల్లు రామలయ్య మా తాతయ్య గారు లేకపోతే మీరు బాపట్లలో పంచర్లు వేసుకునేవాడు అని చెప్పడం మంచిది కాదు కదా. హ్మ్. ఈయన ఎక్కడ ఆయన చెప్పిన మాటలు మర్చిపోయా. దిస్ ఈజ్ అల్లు అర్జున్ December 7th రిలీజ్, తగ్గేదే లేదు అన్నాడు. ఓకే, అంతవరకు బాగా. అలా కాకుండా నా ఇష్టం అండి, నాకు ఇష్టమైన చోటుకి వెళ్తాను, నా ఇష్టం, నా ఫ్రెండ్ నాకు ఇష్టం అని చెప్తాను. ఎవరు అడ్డుకుంటారండి? ఇలా మాట్లాడడం ఏమవుతుందంటే ఆయన ఎదుగుదలకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఈరోజు మార్నింగ్ అల్లు అరవింద్ అన్నాడా లేదా తీసి పక్కన పెడితే మనం ఛానల్స్లోనే చూసాం. అది మీ వైసీపీ పార్టీకి సమర్థిస్తే మాత్రం తప్పేమిటి హ్మ్. అని ప్రశ్న. నొప్పే నీకు నొప్పేంటి అని ప్రశ్నించాడు. అదొకటి కొంచెం ఇంకా అందరూ చూడలేదు. చూస్తే మాత్రం మహాయుద్ధమే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఇక్కడ అరవింద్, అక్కడ చిరంజీవి గారు ఇద్దరిని సమన్వయపరచడం కోసం చూస్తున్నప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ ఎలా మారిపోయారంటే చాలా పవర్ఫుల్గా మారిపోయారు అన్నమాట. పవన్ కళ్యాణ్ ఆగమన్నా ఆగరు వాళ్ళు. అంటే ఇండివిజువల్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ తాలూకు ప్రతిష్టని కనుక అక్కడ బొంబేలో జనసేనలో ధైర్యం పెంచింది కూడా. ఎవరినైనా అంటే పర్వాలేదు, పవన్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళు ఉండరు. హ్మ్. అంటే అంత పవర్ఫుల్ సేన అయిపోయింది. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకో తప్పదు. నా దృష్టిలో పుష్ప రిలీజ్ అవ్వడం కష్టం. రిలీజ్ అయినా థియేటర్లో ఆడడం కష్టం. ఆడినా పుష్ప హిట్ అవ్వడం అంతకంటే కష్టం. అంటే మెగాస్టార్ అంటే ఫ్యామిలీతోని పెట్టుకుంటే ఎవరు విజయం సాధించలేరని మీ అర్థం? అలా కాదు, మెగాస్టార్ అంటే థియేటర్స్ అంటే మెగా ఫ్యామిలీ ఐ మీన్ మెగా మెగా ఫ్యామిలీ అది మెగా మెగా ఫ్యామిలీ కాదు, ఓన్లీ పవన్ ఓన్లీ కళ్యాణ్. జనసేన. జనసేన. ఓకే. జనసేన పార్టీతో పెట్టుకుంటే మూవీస్ ఆడవా? మూవీస్ ఆడడం కదండి, దానికి ఎన్నో మార్గాలు ఉంటాయండి. మూవీస్ ఓకే. ఆడడం అంటే ఇప్పుడు వీళ్ళు వైసీపీలో ఏం చేస్తున్నారు, అన్న క్యాంటీన్లో దూరిపోతున్నారు. 5గురు దూరిపోయి ఏం చేస్తున్నారు, అబ్బా ఆకలి ఏమిటి ఇప్పుడు అన్నం పెడితే ఎలాగవుతుందని అంటున్నారు. మరి కొంచెం కూర వేయమంటున్నారు, మరి కొంచెం పప్పు వేయమంటున్నారు, లేదా పెరుగు వేయమంటున్నారు. ఏంటండి ఆకలి అర్ధాకలి వెళ్ళిపోతే ఎలాగంటే మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరు మాట్లాడారు? నిజంగా ఆకలి వేసిన వాడు ఆ ముందు దొరకగానే సంబరం చేసుకొని దండం పెట్టి వెళ్ళిపోతాడు. కానీ గొడవ పెట్టడానికి వచ్చినోడు ఏంటి, ఆ. ఈ అన్నం చాలుతాను ఏదో పెరుగు ఇంకోసారి అలాగవుతారండి. హోటల్లో అడిగితేనే ధర కడతారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు మైండ్ గేమ్ ఆడి వాళ్ళు ఆ విధంగా అన్న క్యాపిటల్ మీద బుర్ర జల్లుతున్నారు. ఇక్కడ సినిమా ఉందండి, సినిమా రిలీజ్ కాకపోతే వీళ్ళు ఫ్లాప్ కొడతారు. ఓకే. అక్కడ రిలీజ్ కాకుండా లైగర్ ఏమైపోయిందండి, వాంటెడ్గా తెగ నరికారు అంతే. లైగర్ చూసా కదా, రిలీజ్ అవ్వకుండా 2 రోజుల ముందు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే దుబాయ్లో రిలీజ్ చేశారట. ఉన్నాయండి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. అలా జరగమని మనం కోరుకోం, కానీ వీళ్ళ తాలూకు ఆవేశాలు అలా ఉన్నాయి. మనం జర్నలిస్ట్గా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, పరిశ్రమ పెద్దగా ఉండాలని మనం కోరుకుంటాం, కానీ అలా లేదు. ఓకే. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక సూపర్ స్టారు, ఒక మెగాస్టారు ఆ లెవెల్ ఎదగాలంటే వినయం, విధేయత, సంస్కారం ఇవి ఉండాలి. పోటీతత్వం మనసులో ఉండాలి, అంతేగాని నోట్లో ఎక్స్ప్రెషన్లో ఉండకూడదు. ఉంటే నువ్వు ఒకసారి మాట్లాడిన మాటలకి 1,00,000 మంది, 1,00,00,000 మందికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలి. అది
కానీ చూస్తే గనక ఇప్పట్లో కోట్ల వ్యవహారాలు, కోట్ల ప్రొడ్యూసర్స్, కోట్ల బడ్జెట్ తోని పెద్ద పెద్ద హీరోలతోని మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. కానీ రీసెంట్ చూస్తే కమిటీ కుర్రాల మూవీ నిహారిక ప్రొడక్షన్ లో చాలా సక్సెస్ ని చూసింది. అవునా, దీన్ని ఏమంటారు? అంటే కంటెంట్ ని మీద పోతున్నారా జనాలు, ఎక్స్పోజింగ్ మీద పోతున్నారా జనాలు, లేకపోతే కోట్లని చూసిపోతున్నారా జనాలు? మీ అనలైజ్ ప్రకారం మీరు ఏమంటారు? నా ఎనలైజ్ ప్రకారంగా సినిమా అన్నది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. ఓకే. అది బేసిక్ ఫార్ములా. అది మనం చూసినంతసేపు కూడా హాయ్ 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 అనిపించాలి. దాన్ని మనకి గతంలో పూర్వీకులు సినిమాని ఏం చేశారంటే, ఆ సినిమాలో ఏదో మన కథ, మన మధ్య కథ, మన ఇంటి కథ, మన పొరుగు కథ, మన ఊళ్ళో కథ, ఈ కథలు ఎంపిక చేసుకున్నారు. అంటే సినిమా చేస్తుండగా ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, ఆ క్యారెక్టర్ నిన్నే కదా అనుకుంటారు. అట్లాంటి కథలు వచ్చాయి, ఆ కథలు మనసును పట్టాయి. కానీ ఇప్పుడు సినిమాలకి ఏంటంటే రంగు రూపం రుచి మారిపోయాయి. కేవలం టెక్నికాలిటీతో సినిమా. అప్పుడు ఎలా చూసినట్టయితే ఆ చూసే ప్రేక్షకుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాడు. ఇప్పుడు అవసరం లేదు, ఇలా చూస్తే ఒక పక్క బాంబులు పోయిపోతాయి, పంటలు పిండి అయిపోతుంటాయి, సముద్రం పొంగిపోతుంటుంది. ఎన్నిస్తే కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా యాక్ట్ చేయడం ఈజీ కదా, ఇలాగంటే మిగతా పైనంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ అంటే చెప్పేది ఏంటంటే, ఒక 2.5 గంటల్లో ఏ సినిమా చూసినా హృదయానికి హత్తుకునేలాగా ఉంటే ఇప్పుడు అది లేదు, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు కమిటీ కూరలు ఉంది కదా, దాంట్లో కథే లేదు, సరదాగా హాయి హాయిగా బిగినింగ్ టేక్ ఆఫ్ ఎలాగైందో ల్యాండింగ్ ఎలాగైంది, సమకాలీన రాజకీయానికి కూడా కొంచెం అది అతుక్కుంది కనుక బాగుంది. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తాలూకు ఆ విజయం మామూలుగా ఉండదండి. దాని తాలూకు ప్రభావం చెప్తాను చూడండి. ఇప్పుడు రేపు పొద్దున్న చరణ్ పిక్చర్ సూపర్ హిట్ అవుద్ది, రిలీజ్ అవ్వకముందు చెప్తున్నాను. చరణ్ పిక్చర్ సూపర్ హిట్ అవుద్ది, చిరంజీవి పిక్చర్ సూపర్ హిట్ అవుద్ది, పవన్ కళ్యాణ్ పిక్చర్ అయితే లెక్కే లేదు. తమిళనాడులో రజనీకాంత్ అనగా ఇక్కడ మరి ఆంధ్రదేశంలో పవన్ కళ్యాణ్ అనగా, అందువల్ల ఆ తాలూకు ఫోకస్ కూడా చాలా ఉంటుంది. మన ఎవరు నిహారిక మీద వరుస సినిమా లక్షల్లో తీసింది, కోట్లలో 12 కోట్లు ఎంత వసూలు అయిందంటే, 12-15 కోట్లు ఇంకా వసూలు అవుతుంది. 20 కోట్లు ఈజీగా వసూలు అవుతుంది. ఓకే. నిహారిక గారు ఎంచుకున్న స్టోరీ కానీ చేసిన ప్రొడక్షన్ కానీ సూపర్ అంటారా? మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా. అంటే ఇక్కడ నిహారిక అంటే ఒక జాలీ కథ అండి, అవి బాగానే ఉంటాయి. ఇప్పుడు మొన్న అప్పుడెప్పుడు కార్తీక్ వచ్చాడు, జర్నీ అని ఒక ఆ వారం ఏదో ఉంది సినిమా, అది ఎంత హాయిగా ఉందండి. రోడ్డు మీద జర్నీ అండి, ఎంత హాయిగా ఉంది ఆ సినిమా. కథ అనేది ఏమి లేదు. కొన్ని పెద్ద సినిమాలకి వాటికి కథ అంతా అన్నీ చూస్తాం, కానీ ఒక చిన్న చిన్న ఆర్టిస్టులలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ అంత బరువైన సన్నివేశాలు ఉన్న వారు కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయలేదు. అంటే ఈ మూవీలో కమిటీ కోటల్లో ఒక పాయింట్ అనేది రేజ్ అవుతుంది ఫ్రెండ్స్ మధ్య, రిజర్వేషన్ అనేది, దాంతో గొడవ కూడా జరుగుతుంది. అంటే రిజర్వేషన్ కాన్సెప్ట్ మీద కొంచెం గొడవ అల్లకల్లరం అయిపోతుంది. అంటే మీరేమంటారు దీన్ని? అంటే సినిమాలకి మన రాజకీయాలకి, సినిమాకి, ప్రభుత్వ విధులకి మనం ఎప్పుడు కూడా పోల్చకూడదండి. సినిమా అనేది కేవలం వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వస్తుంది. అది వాడు ఏమైనా ముందు ఒకవేళ హెచ్చరికలాడిది లేకపోతే విన్నపంలాడిది వేసి దీన్ని ఏమైనా దాన్ని ఇన్కార్పొరేట్ చేశారనుకోండి, అప్పుడు మనం అనొచ్చు. సినిమాలో చూడాలి. ఓకే. సాయి కుమార్ గారు ఒక లీడర్ గా నటించడం జరిగింది. ఒక పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అంటే సాయి కుమార్ గారు. ఓకే. ఆయన అదృష్టం అది. నిన్న ఇవాళ తిరుపతి వెళ్ళాడు. ఓకే. చూస్తే మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీమ్స్ లో కానివ్వండి, రీల్స్ లో కానివ్వండి, దేంట్లో కూడా జానీ కపూర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది. ఓకే. దీని మీద మీరు ఏమంటారు? జోడీ చూస్తే సూపర్ అంటున్నారు, హిట్ కొడతా అంటున్నారు. దేవరా మూవీ ఏమంటారు? ఆ సాంగ్ రిలీజ్ అయిన ప్రజలు మీమ్స్ చాలా వస్తున్నాయి దాని మీద. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, వీ కెనాట్ కంపేర్ దిస్ గాయ్ విత్ శ్రీదేవి. అది నిజం. జానీ కపూర్ శ్రీదేవితో పోల్చలేము. ఫిజికల్గా బాగుంది, దాన్ని ఎంతమంది లైక్ చేస్తారో తెలియదు. ఓ పాటలో ఫిజికల్గా బాగుంటే మనం ఎంటర్టైన్ చేస్తాం, కానీ సన్నివేశాల్లో, డైలాగ్స్లో, వాటిల్లో మనం ఫిజిక్స్ చూడం కదా. కళ్ళు, నవరసాలు, ఎక్స్ప్రెషను అది లేదనేటువంటి భావన కలుగుతుంది. అయ్యో.
ఓకే. కళ్ళు చూస్తే సార్ అందులో కూడా లాంగ్వేజ్ ఒకటి తెలియదు కదా. ఆ, లాంగ్వేజ్ తెలియకపోవడం వల్ల ఎప్పుడైతే ఆ భాషలో భావం మనకు అర్థం కాదు, అంత పెర్ఫెక్ట్గా మనం యాక్ట్ చేయలేము. ఆ, అదో ప్రాబ్లం ఉంది. ఉమ్. మరి శ్రీదేవి కూతురుగా ఏమైనా ఆదరిస్తే ఆదరించవచ్చు కానీ ఆర్టిస్ట్ గా మాత్రం నాకెందుకో మరి నాకు ఉన్నట్టు చెప్తున్నాను. ఓకే. బట్ సాంగ్స్, రొమాన్స్, కెమిస్ట్రీ అంటారా? ఇప్పుడు ఎన్టీ రామారావు తారకు శ్రీదేవి అంటే పిచ్చి ప్రేమ. బహుశా ఆయన చేసిన శ్రీదేవితో చేస్తున్నామనే ఫీలింగ్తో చేసి ఉండవచ్చు. అవునంతే కదా. ఓకే. చూసినంతసేపు శ్రీదేవి కనిపించదు కానీ మనకు కనిపించదు కదా అవును. అచ్చా. శ్రీదేవి లాగా. ఓకే. అందువల్ల మరి అంటే మంచి బలమైన కథ, బలమైన పెర్ఫార్మెన్స్ ఉంటే హీరోయిన్ అందాల ఆరిపోతకు పనిచేస్తుంది. ఓకే. అండ్ చూస్తే గనక ఇప్పట్లో మనకి ఎక్కడ చూసినా కూడా కోల్కతా విషయం చాలా బాధాకర విషయం. జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం, ఏదైతే మర్డర్ చేయడం జరిగింది, రేప్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మమతా బెనర్జీ గారు, అక్కడ సీఎం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా హస్తం ఉంది, గవర్నమెంట్ హస్తం కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. తనే హోమ్ మినిస్టర్, తనే హెల్త్ మినిస్టర్, తనే సీఎం అయి ఉండి కూడా రోడ్కి ఎక్కేసి నేను ర్యాలీ చేస్తాను, నాకు న్యాయం జరగాలని చెప్పిన దాని మీద అందరు హాస్యాస్పదంగా దీన్ని స్పందిస్తున్నారు, నవ్వుతున్నారు, దీన్ని విమర్శిస్తున్నారు. దీన్ని మీరేమంటారు? నిజమేనండి. ప్రభుత్వాన్ని విమర్శించాలండి, ప్రభుత్వం బాధ్యత వహించాలండి. అంటే ఒక ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఈ వార్త మీద సంబంధిత హోమ్ అంటే స్పందించకుండా ఉంటే ఇక్కడ ఏం చేయాలంటే హోమ్ ఎప్పుడైతే స్పందించలేదు కేంద్రం రంగంలో దింపాలి, నిజాన్ని దాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైనా ఒక నేరం జరిగినప్పుడు ఇటువంటి ఒక సంచలనమైన విషయాలు జరిగినప్పుడు మాకెందుకు లేదని అంటే అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు పెదవి విప్పరు, ఏదో సర్దుకుపోతారు. వాళ్ళు తప్పైనప్పుడు సర్దుకుపోయినప్పుడు వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే కేంద్రం దిగాలి కదా. దిక్కుంటే ఎందుకు అది ఈ నేరాలు శిక్షల విషయంలోనూ ఎక్కడ హోమ్ అయినా సరే అన్ని కోర్టులు సంతరిస్తూ ఎలాగైతే చూస్తాయో అన్ని హోములు సంతరిస్తూ చూడాలి కదా. న్యాయాన్ని మీరు వేరే చేసే విషయంలో మన స్టేట్ హోమ్ స్పందించలేదు. వాట్ ఎవర్ ది సెంట్రల్ హోమ్, అది మనకి ఎందుకో మన తాలూకు భారతదేశంలో లా అండ్ ఆర్డర్స్, శిక్షా స్మృతి అసలు ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకునే పరిస్థితుల్లో మనలాంటి వారికి ఉంటుందన్నమాట. శిక్షా స్మృతి ఉంటే ఏంటండి, అడ్డగా నరికేశాడు, ఆ కత్తి చేతిలో కనబడుతుంది, రక్తం కనబడుతుంది, తెగిపోయిన బేగ్ కనబడుతుంది, ఇంకా ఆలోచిస్తారండి వీళ్ళు. ఏమిటండి ఇది ఎంతనా? వాటి శిక్ష వేయడానికి ఏముంది? అదే మిగతా ప్రాంతాల్లో దుబాయ్ ఇలాంటి అబుదాబి ఇలాంటి ప్రాంతాల్లో, చైనా లాంటి ప్రాంతాల్లో శిక్షలు ఎలా చేస్తారు? తక్షణం అమలు చేస్తారు. అది లేదు కానీ పెరిగిపోతుందన్నమాట. పెరిగిపోతుంది కాబట్టి ఈరోజు మనిషి తాలూకు తలకాయ నరికేసి ఆ తలకాయతో పోలీస్ స్టేషన్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ శిక్ష ఉంటుందని తెలిస్తే తలకాయ తీసుకెళ్తారు. అందువల్ల అది మారాలండి. మారకపోయినట్టు ఇలా మాట్లాడుకోవడం కానీ తప్ప ఏమి లేదు. అవినాష్ రెడ్డి హంతకుడు బాబు అని సిబిసిఐ చెప్పింది, ఇట్లా చెప్పిందండి. ఇంకా విచారణ ఏంటండి బాబు? ఇంకా విచారణ ఏంటి? హంతకుడు చంపేశారు బాబు అని చెప్పినప్పుడు వివేకానందరెడ్డి అలాగా ఇవన్నీ తలుచుకుంటూ బాధ.